హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరి కోసం అయితే మరొక హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇంకా సమ్మర్ అయితే స్టార్ట్ అయింది కదా ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి అయితే వేడి అనేది చేస్తూ ఉంటుంది. ఒంట్లో వేడి తగ్గాలంటే ఈ విధంగా చేసి ఇవ్వండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్లోకి కానీ చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? అలాగే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరైతే వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది చాలామందికి వెళ్తుందనమాట. మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఓకేనా? ఇంతకీ ఇదేమి రెసిపీ అనేది చెప్పలేదు కదా, సగ్గుబియ్యం వడలు అనమాట. అలాగే వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలా అయితేనే మీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా? ఇక్కడైతే ఒక కప్పు తీసుకొని ఆ కప్పులోకి అయితే సగ్గుబియ్యం, ఒక కప్పు సగ్గుబియ్యం అయితే తీసుకోవాలన్నమాట. చూడండి, ఒకవేళ మీకు వెయిట్లెస్ లాగా కావాలనుకుంటే ఇక్కడ నేను దగ్గర దగ్గర 150 గ్రామ్స్ అయితే తీసుకున్నాను అనమాట. మీకు ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారనుకో, పావు కిలో తీసుకోండి సగ్గుబియ్యం అనేది. ఓకేనా? ఒక కప్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను 150 గ్రామ్స్ అయితే తీసుకున్నాను సగ్గుబియ్యం అనేది. ఓకేనా? ఇంకా వీటిని అయితే వాటర్ యాడ్ చేసేసి మొత్తము ఒకసారి అయితే కడుక్కోవాలన్నమాట. మనము నానబెట్టిన తర్వాత కడగొద్దు, సగ్గుబియ్యాన్ని నానబెట్టుకునే ముందే కడుక్కోవాలి. ఇలా ప్రెస్ చేయండి, అందులో ఉన్న ఏమన్నా దుమ్ము లాంటిది లేదా పౌడర్ లాంటిది ఉంటే పోతుంది అనమాట. శుభ్రంగా కడుక్కొని వాటర్ అనేది వంపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కడుక్కోవాలన్నమాట మొత్తము. చూడండి, ఇక్కడ నేనైతే వాటర్ అనేది అయితే కడుక్కొని వంపేసుకున్నాను. తర్వాత ఒక కప్పు సగ్గుబియ్యానికి ఒక కప్పు వాటర్ అయితే సరిపోతుంది అనమాట నానబెట్టుకోవడానికి. అదేంటి, ఒక కప్పు సగ్గుబియ్యానికి ఒక కప్పు వాటర్ అయితే సరిపోతుందా, నానతాయా అనే డౌట్ అయితే అవసరం లేదనమాట. ఓకేనా? మనం ఏ కప్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నా అదే కప్తో అయితే ఒక కప్పు నీళ్ళు పోసేసుకొని నానబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, మీకే తెలుస్తుంది అనమాట ఎంత బాగా నానిపోతాయి అనేది. ఇంకా ఇందులో అయితే వాటర్ అయితే యాడ్ చేసేసుకొని మొత్తము సగ్గుబియ్యం అనేది అందులో మునిగేలాగైతే చూసేసుకోండి. ఓకేనా? ఇంక వీటిని అయితే నైట్ మొత్తం నాననివ్వాలి. ఒకవేళ మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనుకున్నారు నైట్ నానబెట్టుకోండి. లేదా ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకునే వాళ్ళేమో మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది అనమాట. చూడండి, ఇంకా ఇవైతే నైట్ మొత్తం నాననివ్వాలి. ప్లేట్ పెట్టేసి చూడండి, ఇక్కడ ఎంత బాగా నానిపోయినాయో, వాటర్ అనేది ఎక్కడా లేవన్నమాట. చాలా చక్కగా ఉబ్బిపోయాయి సగ్గుబియ్యం అనేది. వాటర్ అయితే ఒక చుక్క కూడా లేదు. మన చేతికి కూడా వాటర్ తడి అనేది లేకుండా అంత బాగా నానిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్, పొడి పొడిలాడుతూ ఉండాలన్నమాట. ఈ విధంగా ఉంటేనే మనకి వడలు వేసుకోవడానికైతే చాలా అంటే చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇక్కడైతే ఒక సగ్గుబియ్యం అయితే తీసి చూపిస్తా. చూడండి, అది నానినయా లేదా అనేది. ఇలా తుంపితే మనకి మొత్తము తునిగిపోవాలన్నమాట. ఈ విధంగా నానితే పర్ఫెక్ట్గా నాన్నట్టు. ఒకవేళ మీకు పలుకు అనేది ఏమీ ఉండదన్నమాట. ఒక కప్పు సగ్గుబియ్యానికి ఒక కప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు దీనిలోకి గ్రీన్ చట్నీ ఎలా చేయాలనేది చూపిస్తా. చూడండి. ఓకేనా? ఇదైతే పక్కన పెట్టేసుకుందాం. ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఏ కప్పుతో అయితే మనం సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో అయితే ఒక పల్లీలు తీసుకోండి. పల్లీలు తీసేసుకొని దోరగా వేయించుకోవాలన్నమాట. మంటని సిమ్లో పెట్టుకొని చిటపటలాడుతూ పొట్టు ఊడేలాగా అయితే వేపుకోవాలన్నమాట. ఓకేనా? చూడండి, ఇక్కడ మనకి పొట్టు అనేది ఊడిపోతూ ఉంటే అప్పుడు పల్లీలు అనేది పర్ఫెక్ట్గా వేగినట్టు. ఎప్పుడైతే తీసేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ ఇలా నలిస్తే ఒక పొట్టు అనేది ఈజీగా పోవాలని ఈ విధంగా అయితే వేపుకోండి పల్లీలను అనేది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ఇంకా సగ్గుబియ్యము వడలోకి ఏం కావాలంటే ఇక్కడ ఆలుగడ్డలు అనేది కావాలి. చూడండి, ఇక్కడ నేను 2 ఆలుగడ్డలు తీసుకున్నా. వెయిట్లెస్గా చెప్పాలంటే నేను 100 గ్రాముల ఆలునైతే తీసుకున్నాను. వీటినైతే శుభ్రంగా కడుక్కొని, ఇది పెద్ద సైజులో ఉంది కాబట్టి నేనైతే కట్ చేసి వేసుకుంటున్నాను. మీ దగ్గర చిన్నవి ఉంటే డైరెక్ట్ వేసి ఉడకబెట్టుకోవాలన్నమాట. ఓకేనా? ఇంకా తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఉడకబెట్టుకోవడానికి. ఇంకా స్టవ్ మీద పెట్టేసి వీటినైతే మంచిగా ఉడకనివ్వాలన్నమాట. మనకి ఆలు ఎంత బాగా ఉడికితే వడలు అనేది అంత బాగా వస్తాయి. చూడండి, ఇక్కడైతే మంచిగా ఉడికిపోయినాయి. ముందుగా ఉడికించుకున్న ఆలునైతే కడుక్కొని ఇంకా ఒక ప్లేట్ తీసేసుకొని పొట్టు అయితే తీసేసుకోవాలన్నమాట. ఆలు అయితే మంచిగా ఉడకాలన్నమాట. పొట్టు తీస్తే ఈజీగా రావాలన్నమాట. చూడండి, ఇక్కడ ఎంత బాగా వస్తుందో పొట్టు అనేది. చాలా అంటే చాలా బాగా వస్తుంది. అలాగే
ఆలునైతే మంచిగా ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఉడకబెట్టుకుంటేనే మనకి వడలు అనేది సాఫ్ట్‌గా వస్తది. ఇంకా ఇక్కడైతే నేను తురుముకునేది ఉంటది కదా! దాన్నైతే తీసేసుకొని తురుముకుంటున్నా. కానీ దాంతో అవసరం లేదనమాట. చాలా బాగా ఉడికిపోయినాయి నాకు ఆలు అనేది ఇక్కడ. కాకపోతే ఇంకా తొందరగా అయిపోతదని దాంతోటైతే తురుముకుంటున్నాను నేనిక్కడ. మీకు ఒకవేళ మధ్యలో మధ్యలో గడ్డలు గడ్డలు ఉంటే చేత్తో తురుముకోండి. లేదా డైరెక్ట్ మిక్సీలో ఏసినా బావుంటదనమాట. మిక్సీ ఎక్కువ ఏయొద్దు. మామూలుగా ఏసుకోండి. ఎందుకంటే బాగా మెత్తగా అయిపోతది కదా మిక్సీగా. ఇక్కడైతే నాకు అక్కడక్కడ కొంచెం గడ్డలుంటే మొత్తము ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకున్నా చూడండి. మెత్తగా ఉండాలనమాట ఆలు పేస్ట్ అనేది. తర్వాత ఇంకా మనం ముందుగా వేపి పెట్టుకున్నాం కదా పల్లీలు, వీటినైతే మొత్తం పొట్టు పోయేలాగా అయితే నలుసుకోవాలనమాట. చూడండి. ఇప్పుడు నలుచుకున్నయి మొత్తము ఈ విధంగా పొట్టు పోవాలి. తెల్లగా ఉన్నాయి కదా చూడండి. ఇందులో హాఫ్ తీసేసుకొని హాఫ్ అయితే పక్కన పెట్టేసుకోండి. వీటినైతే మిక్సీ పట్టుకుందాం చూడండి. ఇంకా మిక్సీ అయితే పట్టేస్తున్నాను. ఈ విధంగా రావాలి మనం మిక్సీ పడితే. మరీ మెత్తగా రావద్దు. కచ్చపచ్చగా అయితే దాన్ని మిక్సీ పట్టుకోవాలి పల్లీలనేది. ఇంకా మనము ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, ఇందులోకైతే ఆలు పేస్ట్ వేసేసి అలాగే మనము మిక్సీ పట్టుకున్న పల్లీలు పౌడర్ వేయాలి. అలాగే 4, 5 పచ్చిమిర్చి వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకొని. ఓకేనా. అండ్ చూసుకొని వేసుకోండి, పిల్లలు ఉంటారు కాబట్టి కారం ఎంత తింటారనేది. 3 లేదా 2 అయితే సరిపోతాయి పచ్చిమిర్చి. ఓకేనా. తగినంత సాల్ట్ వేసుకోండి రుచికి సరిపడా. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. మీకు ఇష్టం ఉంటే కొత్తిమీర వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. పుదీనా కూడా వేసుకోవచ్చు అనమాట ఇక్కడ. ఓకేనా. ఇక అలాగే 2 రెమ్మల కరివేపాకు అయితే ఇలా తుంచి వేసుకుంటున్నాను నేను. ఎందుకంటే మనం వడ వేసుకునేటప్పుడు మనకి ఎక్కడ ఇది తగలకూడదు కాబట్టి నేను చిన్నగా తుంచి అయితే వేసుకున్న కరివేపాకు. అండ్ కరివేపాకు కూడా చాలా హెల్తీ కదా, మంచిది. అండ్ పల్లీలు కూడా చాలా హెల్తీ, అందువల్ల నేను పల్లీలు కూడా వేసాను. అలాగే కొద్దిగా జీలకర్ర, కొంచెం ధనియాల పిండి వేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట. ఓకేనా. ఇంకా వీటిని అన్నిటిని మొత్తం ఈ విధంగా సగ్గుబియ్యంలో కలిసేలాగా అయితే కలుపుకోవాలన్నమాట. వాటర్ అనేది ఎక్కడ యాడ్ చేయొద్దు, ఒక చుక్క కూడా యాడ్ చేయొద్దు. మనకు ఆలు పేస్ట్ ఉంది కదా, ఇదే సరిపోతుందన్నమాట. ఓకేనా. మనం ఆల్రెడీ సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కాబట్టి అవి కూడా మనకి మంచిగా మెత్తగా ఉండిపోతాయి కాబట్టి వాటర్ అనేది ఎక్కడే యాడ్ చేయొద్దు. మీకు ఒకవేళ పచ్చిమిర్చి వద్దనుకుంటే కారం కూడా వేసుకోవచ్చు ఇందులో. ఓకేనా ఫ్రెండ్స్. మొత్తం కలిసేలాగా అయితే కలుపుకోవాలి పేస్ట్ అనేది. చూడండి ఈ విధంగా అయితే రావాలన్నమాట. వాటర్ అయితే అస్సలే యాడ్ చేయదు. ఓకేనా. వాటర్ యాడ్ చేస్తే మనకి వడ అనేది సరిగా రాదు. ఇంకా ముద్దలాగా చేసేసుకొని రౌండ్గా చేసుకొని అరచేతులు పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ చేయండి. ఓకేనా. మరి వాటర్ అని చెప్పేసానని ఎక్కువ వాటర్ జస్ట్ చెయ్యి తడి తీసుకొని చేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ మధ్యలో హోల్ పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మనమే గ్రీన్ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తా చూడండి ఇందులోకి. ఇంకా మనము హాఫ్ అయితే పల్లీలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇవైతే మిక్సీ జార్లోకి వేసేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోండి. ఇక్కడ చిన్న సైజులో ఉల్లిపాయ అయితే నేను కట్ చేసి ఉన్నా. అలాగే కొత్తిమీర అయితే ఒక కట్ట అయితే తీసుకోండి. ఇక్కడ మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోండి. అలాగే 4 పచ్చిమిర్చి కారానికి సరిపడా. ఓకేనా. వీటిని ఒకవేళ మీరు వేపుకొని నూనెలో ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడైతే నేను డైరెక్ట్ వేసాను. అలాగే సాల్ట్, కొద్దిగా కరివేపాకు, 2 రెమ్మల కరివేపాకు అయితే తీసుకున్నాను. అలాగే కొద్దిగా అయితే జీలకర్ర వేసుకుంటున్నా. ఇంకా ఇందులోకి మీరు ఇంకేమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. చింతపండు లేదా టమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. టమాటో వేయడం వల్ల మనకి గ్రీన్ అనేది కనిపించదు. ఓకేనా. ఇక్కడ కొద్దిగా జీలకర్ర అండ్ అలాగే 2 పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నాను అనమాట. ఓకేనా. వీటినైతే మిక్సీ పట్టేసుకుంటాను. చూడండి ఇక్కడ మనకి పల్లీలు అనేది అయితే ఎక్కువ వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను. అందుకని చెప్పేసి మనకి గ్రీన్ అయితే కనపడదనమాట. పిల్లలు ఉన్నారు కదా, కొంచెం తినరనమాట, గ్రీన్ కలర్ కనిపిస్తా అని చెప్పేసి నేనైతే కొత్తిమీర అనేది తక్కువ వేసుకున్నాను. మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఓకేనా. ఈ విధంగా పట్టుకోవాలి మనము. మరీ మెత్తగా పట్టుకోవద్దు, మరీ బరక కూడా పట్టుకోవద్దు. ఈ విధంగా అయితే పట్టేసుకున్నాను నేను చట్నీ. ఇప్పుడు ఇంకా వడలు అయితే ప్రిపేర్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా. ఇదైతే పక్కన పెట్టేసేసుకొని ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పోసేసుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి. ఓకేనా. ఈలోపు అయితే మనము ఒక ముద్దలాగా తీసేసుకొని ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, వడల పేస్ట్, ఇంకా చిన్న ముద్దలాగా తీసేసుకొని ఈ విధంగా చేతిలో కొమ్ముకొని వడలాగా వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా. పక్కన అయితే వాటర్ అనేది తీసుకోండి కొన్ని. అప్పుడప్పుడు చెయ్యి తడి చేసుకుంటూ వడలు అయితే వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా రౌండ్గా వేసి చేసుకోండి వడలు. ఇంకా ఆయిల్ అయితే హీట్ అయినాక
వేసేసుకోవడమే. ఆల్రెడీ నిన్న నేను పిల్లలకి స్నాక్స్ చేశాను కాబట్టి ఆయిల్ అనేది అట్లానే ఉండిపోయిందనమాట. మొత్తం ఈ విధంగా చేతులకైతే నేను చూపించిన విధంగా వేసుకోండి, ఓకేనా. చాలా అంటే చాలా బాగొస్తాయి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఆయిల్ వేయగానే విడిపోతుంది అని చెప్పేసి డౌట్ అయితే అవసరం లేదన్నమాట. చాలా అంటే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఆలు మిశ్రమం అయితే వేసేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే మీరు బరుకుగా ఉన్నదనుకో అది సరిగ్గా రాదనమాట. అంటే గడ్డలు ఉన్నదనుకో ఆలు పేస్ట్ అనేది మనకి సాఫ్ట్గా వడలు అయితే రావన్నమాట, ఓకేనా. ఇంకా వడలు వేసుకున్నాక 10 నిమిషాలు అయితే ఇలా ఉంచేసి 2 వైపులా టర్న్ చేసుకోవాలన్నమాట. వెంటనే అయితే కలుపుకోవద్దు, ఓకేనా. అలాగే మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలన్నమాట. వడలు అనేది ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయినాక ఇంకో వైపు తిప్పేసుకొని 2 వైపులా అయితే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి, ఓకేనా. చూడండి ఇక్కడ చక్కగా అయితే మనకి 2 వైపులా వడలు అనేది ఫ్రై అయిపోయినాయి. వీటినైతే ఇంకా తీసేసుకుందాం మనము. చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, టేస్ట్ మాత్రము. ఇంకా వడలు అనేది ఒంట్లో వేడి అనేది తగ్గిస్తుంది అనమాట సగ్గుబియ్యంతో. మీకు ఎంతమందికి తెలుసు ఏందనేది కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకా ఈ విధంగా అయితే ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట, ఓకేనా. ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటుంది, కొంచెం కూడా ఆయిల్ అనేది ఉండదన్నమాట. చాలామంది ఏమనుకుంటారంటే సగ్గుబియ్యం వేస్తే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకుంటుంది అని అనుకుంటారు. ఇందులోకి మనము సోడా కానీ ఏమీ లేదు, సో అందువల్ల అంత ఎఫెక్ట్ అయితే ఏముండదు. చాలా హెల్దీ ఫుడ్, ఓకేనా. మొత్తం ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ నాకు దగ్గర 1 కప్పు సగ్గుబియ్యానికి 20 వడలు అయితే వచ్చేసినాయి. ఇక్కడ మనకి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. టేస్ట్ మాత్రం అద్భుతం ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా. ఇప్పుడు గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. అండ్ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి చేసి ఇచ్చారంటే మళ్ళీ చేసి ఇవ్వమంటారు అంత బాగుంటాయి. పైన క్రిస్పీగా లోపల స్పైసీగా, ఆహా అసలు మామూలు ఉండదు, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది, ఓకేనా. వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్, మీ అందరికైతే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే అయితే కంపల్సరీగా లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. అలాగే మీకు ఎలాంటి వీడియోలు కావాలనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.